నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనాత్మకంగా మారుతున్నటువంటి కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. కాంగ్రెస్ పార్టీని దించడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారంటూ ఒకవైపు జరుగుతున్నటువంటి ప్రచారం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది అనేది మరో చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ ఇక్కడ పాగవేయాలని వేచి చూస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయని భారీ విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో విద్యావంతులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్ బలహీన పడడానికి కారణాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, ఇటు బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ అది వారికి సాధ్యమవుతుందా లేదనే అంశాన్ని ఇప్పుడు ప్రధాన అంశంగా తీసుకుంటే, మూడు పార్టీలు కూడా సమహుజ్జిగా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో. వాస్తవానికి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కడ కూడా పట్టు లేదు. పట్టు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉంది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి బీఆర్ఎస్ క్యాడర్ను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు గత ఎన్నికల్లో చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీలో నుండి భారీ చేరికలు జరిగినప్పటికీ వారికి సరి అయినటువంటి బెర్త్ ఇవ్వడంలో బీజేపీ విఫలమైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ వైపు వెళ్ళడానికి పెద్దగా మొగ్గు చూపని పరిస్థితి ఉండడం బీజేపీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి అవకాశాలు లేవు అనే అభిప్రాయం బలంగా అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నప్పటికీ అది ఇప్పటివరకు అయితే సాధ్యం కాలేదని చెప్పొచ్చు. ఇక రానున్నటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లోక్సభ ఎన్నికల గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చూస్తా ఉంది. అటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఖమ్మం, నల్గొండ, ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోనే పూర్తి స్థాయిలో అభ్యర్థులు అయితే గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి మూడు జిల్లాల్లో ఉండడం, ఇక వరంగల్ జిల్లాలో కూడా బలమైనటువంటి మెజార్టీ స్థానాలను గెలుపొందినటువంటి పరిస్థితులలో, ఇక ఇందుకు దీటుగా ఈ ఉమ్మడి మూడు జిల్లాల్లో కూడా బలమైనటువంటి శక్తిగా, బలమైనటువంటి స్థానికంగా బలోపేతము అయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి, బలమైనటువంటి నాయకులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంకును కదిలించగల శక్తియుక్తులు ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగుగా ఉన్నారనే అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇక బీజేపీకి అయితే అంత బలమైనటువంటి నాయకత్వం అయితే లేదు. నాయకత్వ లోపము బీజేపీకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ శ్రేణులు ఒకవేళ వెళితే కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి తప్ప బీజేపీ వైపు అయితే వెళ్లే అవకాశాలు అయితే తెలంగాణలో ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ను బలహీనపరచడం అనేది సాధ్యమవుతుందా అనే అంశం కూడా ప్రధానంగా చూడొచ్చు. ఇక గత దేశ రాజకీయాలను మనం చూసినట్లయితే పూర్తిగా మూడోసారి అధికారంలోకి వస్తే మోడీ గత అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల దృష్ట్యా ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేయడంలో ఆయన అందవేసిన చెయ్యి మోడీది. ఆంధ్రప్రదేశ్ ను చూసినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ అక్కడ బలమైనటువంటి తెలుగుదేశం కొల్లగొట్టడానికి ఆయన పూర్తిగా జగన్ ను వాడుకొని అక్కడ టీడీపీని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం జరిగింది. అక్కడ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రావడానికి పూర్తి సహాయ సహకారాల్ని అప్పటి బీజేపీ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని ఇబ్బందులకు గురి చేయడంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాడుకున్నారు మోదీ. ఇక ఇక్కడ కూడా అదే పరిస్థితిని తీసుకునే అవకాశం ఉంది. ఇలా తమిళనాడులో చూసినా, కర్ణాటకలో చూసినా అనేక రాష్ట్రాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలు అయినప్పటికీ వారికి సపోర్ట్ చేస్తూ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను కొల్లగొట్టడంలో మోదీకి అందవేసిన చెయ్యి. అందులో భాగంగానే తెలంగాణలో కూడా ఆ పరిస్థితిని తీసుకురావచ్చు. రేవంత్ రెడ్డి భుజాలపై తుపాకీని పెట్టి కేసీఆర్ కు గురి పెట్టొచ్చు అనే అంశము ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అది సాధ్యమవుతుందా? వ్యూహాత్మకాలకు రాజకీయ చాణక్యానికి పెట్టింది పేరు కేసీఆర్.
వ్యూహాత్మకంగా పరిస్థితులను బట్టి అంచనా వేస్తూ ఆయన ముందుకు చాకచక్యంగా ముందుకు వెళ్తారు. ప్రజా అభిమానాన్ని కొనడానికి, సానుభూతిని పొందడానికి, అదేవిధంగా సెంటిమెంట్ను కూడగట్టడానికి కూడా ఆయన తన పదునైనటువంటి వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రదర్శించగలిగినటువంటి శక్తియుక్తులైనటువంటి కేసీఆర్ను అంత ఈజీగా కొట్టలేరు అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. ప్రధానంగా ఆయన ఓటమి చెందడానికి అహంకారపూరితమైనటువంటి ధోరణి, ఎమ్మెల్యేలను సిట్టింగ్లకే ఇవ్వడం, మెజార్టీ ఎమ్మెల్యేలను వారినే మరీ బరిలోకి దింపడం, ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి వారితో ఆయన ఎన్నికలకు వెళ్ళడమే ప్రధానమైనటువంటి కారణంగా ఆయన ఓటమికి ఉండడం. ఆ ఎమ్మెల్యేలకు, నాయకులకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులకు పూర్తిగా సమన్వయం లేకపోవడం అనేది ఆయనలో చేసినటువంటి అనేక సమీక్ష సమావేశాల్లో కూడా వెల్లడించినటువంటి అంశం నేపథ్యంలో ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే బలమైనటువంటి పునాదులు, స్థానికంగా బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కొల్లగొట్టాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లను, క్యాడర్ను తీసుకోగలగాలి. అప్పుడే బీఆర్ఎస్ను బలహీనపరచడానికి అవకాశం ఉంటుంది. వారంతా కూడా కాంగ్రెస్లో వెళ్ళడానికి సిద్ధపడతారు, కానీ బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మనము గమనించినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ, ఇటు మోడీకి కానీ బీఆర్ఎస్ను బలహీనపరచడానికి అది సాధ్యం కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ బలంగానే, స్థానికంగా అయితే బలంగానే ఉంది. ఒకవేళ ఇదే అహంకారపూరితం కాకుండా సమన్వయంతో మళ్ళీ ఒక ఉద్యమ పార్టీగా ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రజలతో మమేకమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గలాన్ని ఇప్పి ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్లయితే దానికే సపోర్టు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఉద్యమాలకు పుట్టినీళ్ళనేటువంటి తెలంగాణలో ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా సపోర్టు దొరుకుతుంది ఇక్కడ. అటువంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి ప్రజల నాడిని తెలిసినటువంటి కేసీఆర్కు గురిపెట్టడం, కేసీఆర్ని బలహీనపరచడం అంటే అంత ఈజీగా సాధ్యం కాదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఒకరు వ్యూహాత్మకంగా వెళుతున్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకలు, సీనియర్లకు వీరికి పడనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కొంతమేరకు ఇప్పుడైతే సమన్వయం విస్తృతంగా కనిపిస్తుంది కాంగ్రెస్లో, కానీ రాను రాను రోజులలో మాత్రం అవన్నీ విభజనకు గురే అవకాశాలు ఉంటాయి. పదవుల పంపకాల్లోనూ అనేకమైనటువంటి అంశాల్లో కాంగ్రెస్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పటిష్టమైనటువంటి నాయకత్వం అయిపోయి ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితులలో మరి కాంగ్రెస్ సమన్వయంతో ముందుకు వెళ్ళి బీఆర్ఎస్ను, గతంలో కాంగ్రెస్ అయితే ఏ విధంగా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోగలిగాడు కేసీఆర్, అదే విధంగా రేవంత్ రెడ్డి ఏమైనా చేయగలిగితే తప్ప ఇక్కడ బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులను కొల్లగొట్టే అవకాశాలు అయితే కల్పించట్లేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఒకవేళ అది సాధ్యమైంది అంటే కేసీఆర్ యొక్క లోపము, కేసీఆర్ పటిష్టంగా నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్రను పోషించకపోతేనే అది సాధ్యమవుతుంది కాంగ్రెస్కు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రానున్నటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత ప్రతిష్టాత్మకం కాకపోయినప్పటికీ దేశ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించడానికి బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని ఎదుర్కోగల శక్తి కలిగి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటాపోటీగా ఓరావురి పోటీని ఇస్తేనే తప్ప బీఆర్ఎస్ ఉంటుంది, లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఉండదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో బీఆర్ఎస్ ను కొల్లగొట్టడానికి కాంగ్రెస్ అయితే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారా, బలహీనంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి ఆయన ముందుకు తీసుకెళ్తారా లేదా వేచి చూద్దాం.